సోషల్ మీడియాలో సాయిబాబా గురించి మొదలైంది ఏంది మళ్ళీ? సాయిబాబా గురించి ఇంకేం లేదు. ఈ మధ్య ఆ బట్టల గురించి మొదలైంది. ఇంకా అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సాయిబాబా అని ఇంకో ఆయన ఎవరో కలిపెట్టింది. ఇప్పుడు దాని గురించి రచ్చ. ఇప్పుడు ఏదైనా కూడా ఏంటంటే ఈ దేవుడి గురించి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఇష్టం ఉంటారు. దాంట్లో ఏంటంటే మామూలుగా ఇప్పుడు అందరూ హిందువులే కదా, సాయిబాబాని ఎక్కువ పూజిస్తుండేది. నాకు ఎవరు ఒకరికి ఇష్టం లేకపోతే ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడతారు. ఆయన ముస్లిం అని, దేవుడే కాదని అని. వాస్తవంగా నేను నా దృష్టిలో ఏంటంటే మనుషులు ఎవరు దేవుళ్ళు కాదు. మరి దేవుడు అని కొంతమంది అనుకుంటుంటారు కొందరు. ఇప్పుడు ఎవరికైనా సహాయపడ్డారు, వాళ్ళకి జీవితంలో ఎవరైనా సహాయపడతారు కదా, వాళ్ళు కూడా దేవుడు అనుకుంటుంటారు. ఇప్పుడు మన హిందూ మతంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు వేరే మతంలో ఇప్పుడు ముస్లింలకి సమస్య లేదు, వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్. క్రిస్టియన్స్కి అంతే, వాళ్ళ మతాలకు తీసుకునే వాళ్ళే కానీ వాళ్ళు ఆడించి వచ్చి వాళ్ళు ఊరు ఉండరు. మన హిందూ మతంలో ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం నిలకడ తక్కువ. అందరికి కాకపోయినా కొంతమందికి ఎట్లా, దేవుడు నమ్ముకొని కొంతమంది వాళ్ళ సమస్యలు వచ్చినప్పుడు ఏంటంటే గుళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. అది అయిపోయిన తర్వాత ఏంటంటే ఓపిక పట్టలేరు. వాళ్ళు అనుకునేది జరగాలంటే కొంత టైం పడుతుంది. అతలాగే వీళ్ళు ఓపిక పట్టుకు ఏం చేస్తారంటే ఎవరో ఒకరు పక్కన ఏంటంటే ఫలానా ఆయన ఎవరన్నా ఆడుకో బాగుంటుంది అది ఇది నన్ను అన్నారు అనుకో, కరెక్ట్గా వీళ్ళు అనుకునేది జరిగే టైంకి అక్కడికి పోతారు. అవి వీళ్ళు అనుకునేది జరుగుతాయి. ఈయన వీళ్ళు వదిలేసి ఇంకా ఆడ తగులుకుంటారు. ఇక వాళ్ళు 10 మంది చేస్తారు అనమాట. అటు వచ్చినాయని ఈ బాబా కూడా, సాయిబాబా కూడా అట్నే కాదు, ఇంక బాబాలు చాలామంది ఉన్నారు కదా. నాకు తెలిసి ఏంటంటే బాబాలు చాలామంది ఎక్కువ దొంగ బాబాలు ఉంటారు. సరే సాయిబాబాని కొలుస్తూ ఉన్నారు. ఎక్కువ ఏంటంటే ఎక్కువ మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ కొలిచేది. ఇప్పుడు మహారాష్ట్రలో షిరిడీలో తప్ప పక్కన పెద్ద మహారాష్ట్రలో కూడా పెద్ద దూరం అయింది ఉపయోగించదు. కాకపోతే మన వాళ్ళు పోయాడ కలెక్షన్ చేసి వస్తూ ఉంటారు. సరే ఎవరు వ్యక్తిగతం వాళ్ళది. నేనేమి సాయిబాబా భక్తులను కానీ సాయిబాబాను కానీ నేనేమి విమర్శించను. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆయన దేవుడు కాదు, దైవం అది ఇది అని మాట్లాడాల్సింది ఎవరు, చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు ఆయన పూజలు చేసేది ఎవరు? పూజారులే కదా. ఇప్పుడు హిందూ మతంలో దేవుళ్ళకి పూజ చేసేవాళ్ళు చాలా సాంప్రదాయంగా, చాలా దీక్షతో హిందూ మతాన్ని గౌరవిస్తూ చేసే బ్రాహ్మణులు చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ ఉండేది కూడా బ్రాహ్మణులే కదా. ఇప్పుడు హిందూ మతానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు? బ్రాహ్మణులకి ఇస్తారు ఎక్కువ. వాళ్ళు పొనుకుంటూ గుంజులు పెడతారు, దూరలు మట్టు దొలుతారు, ప్రదక్షిణ చేయమని చేస్తారు కదా. మరి ఇప్పుడు సాయిబాబాకు కూడా ఏంటంటే ఈ పూజలే చేస్తున్నారు కదా, బ్రాహ్మణులే చేస్తున్నారు ఎక్కువ. మరి ఎవరు చెప్పాలి దేవుడు కాదు అని? హిందువులకి వాళ్ళు చెప్తేనే వింటారు. మరి ఈ మాట్లాడే వాళ్ళందరూ పోయి వాళ్ళని కదా అడగాల. లేదు, ఈ బ్రాహ్మణులు కూడా వాళ్ళనే అడగాల, ఎందుకు ఇలాంటి పూజలు ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి చేస్తున్నారు, దేవుడు కాదు కదా, అందులో అసలు ఆయన ముస్లిం కదా అని వాళ్ళు ఇప్పుడు అడిగారా? ఈ మాట్లాడేవాళ్ళు వాళ్ళని అడిగారు? ఎవరన్నా అడగడం లేదు కదా. వీళ్ళు ఎవరెవరు చేస్తుంటారో మీడియాలో కూర్చొని ఇది ఇప్పుడు కాదు, అంతకుముందు కూడా ఒకసారి జరిగింది, 2-3 సార్లు జరుగున్నాయి. ఏమైంది పోయింది. ఇది అంతే. ఎవరు ఒకరు ఇష్టపడిన వాళ్ళని మీరు ఇష్టపడొద్దు చేయొద్దని ఒకరు చెప్తే ఒకరు ఎవరు వింటారు? ఎవరు వింటారు కదా. ఏదో సోషల్ మీడియాలో ఏంటంటే కొంచెం ఎదుగు అబ్బా నేను హిందూ మతాన్ని, నేను హిందువుని అని చెప్పుకోవడానికి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అంతకంటే ఇంకేం ఉండదు. ఎప్పుడు వస్తారో ఆడవిధానం వాళ్ళకి అనుకునే జరగనప్పుడు మళ్ళీ ఇట్లా మారుతూ ఉంటారు. హిందూ మతంలోనే ఎక్కువ జరిగేది ఇవన్నీ. కాబట్టి దాన్ని ఎవరు మార్చడం చేయడం అంటూ ఏమీ ఉండదు. ఇదంతా అనవసర చర్చలు తప్పితే ఇంకా అంతకంటే ఇంకేం లేదు.